హలో అండి అందరికీ. మనం అయోధ్య వెళ్ళకపోకుండానే అయోధ్య రామ మందిరం చూసే ఫీలింగ్ రావాలంటే ఈ ప్లేస్కి కంపల్సరీ విజిట్ చేయాల్సిందే. ఇది ఎక్కడ అనుకుంటున్నారా? మన హైదరాబాద్లో నెక్సెస్ మాల్ బ్యాక్ సైడ్ ఉంది. చాలా పెద్ద గ్రౌండ్లో సెట్ అయితే భారీగా వేశారు. లైటింగ్ కూడా చాలా బాగుంది. బయట వచ్చేసి ఈ విధంగా గుర్రాలు వంటలతో తిప్పుతున్నారు. మాకు పార్కింగ్కి ఇంకా అట్లానే లోపల ఎంట్రీ ఫీజు కానీ అవన్నీ కొంచెం బడ్జెట్ ఎక్కువ అనిపించింది. లోపల ఫీజు అయితే 200 ఎంట్రీ టికెట్. బయట వచ్చేసి పార్కింగ్కి 30 రూపీస్ ఉంది. కాకపోతే మనం అయోధ్య వరకు వెళ్ళలేం కాబట్టి ఇక్కడికి వెళ్ళేసి హ్యాపీగా దర్శనం చేసుకుని రావచ్చు. చూడండి ఎంతమంది వచ్చారో మేము వెళ్ళినప్పుడు. అలా టికెట్ తీసుకుని ఇలా లోపలికి వెళ్ళిపోవడమే. ఇది ఎంట్రన్స్ అనమాట. సో ఎక్కడికక్కడ మనకి ఫొటోస్ తీసుకోవడానికి అంత బాగుంది. మనలాంటి మధ్యతరగతి వాళ్ళకి కొంచెం కాస్ట్ అనిపించవచ్చు కానీ సో అఫోర్డ్ చేయగలిగిన వాళ్ళు ఒక మంచి సాయంత్రం ఫ్యామిలీ అందరితో ఫ్రెండ్స్తో కలిసి బాగా ఎంజాయ్ చేయొచ్చు. సో ఈ 2 సెట్ల బ్యాక్ సైడ్ మనకి ఎగ్జిబిషన్ కూడా ఉంది. ఈ విధంగా లోపలికి వెళ్ళిపోయి చెప్పులు ఒక సైడ్కి ఇప్పేసి చూడండి అసలు ఎంత బాగుందో. అసలు ఆ లైటింగ్కే ఫిదా అయిపోవాలి. చూసిన వాళ్ళంతా వావ్ అనాల్సిందే, అంత బాగుంది. ఎంట్రన్స్లో ఒక 2 ఏనుగులు ఉన్నాయండి. అక్కడ వచ్చేసి అందరు ఫోటోలు వీడియోలు దిగుతున్నారు. ఈ బొమ్మ కిందనే చాలా బాగుంది. అక్కడ మెయిన్ దీనికి అట్రాక్షన్ వచ్చేసి లైటింగే. ఇది వచ్చేసి ఎగ్జిట్. ఇటు సైడ్ దిగుతున్నారు కదా, అది ఎగ్జిట్. లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి వెళ్ళడానికి ఎంట్రన్స్ ఉంది. నాకైతే ఈ సెట్ చాలా బాగా వేశారు అని అనిపించింది. ఇలాంటివి ఇలా కూడా వేస్తారని ఫస్ట్ టైం చూస్తున్నాను నేను. మనం అంత ఖర్చు పెట్టి అంత దూరం వెళ్ళలేం కాబట్టి ఇక్కడికి వెళ్ళేసి హ్యాపీగా దర్శనం చేసుకొని రావడమే. సో ఈ విధంగా లోపలికి వెళ్ళిపోయేసి లోపల కూడా బాగుంది. మరి ఎందుకో తెలీదు, కింద మ్యాట్ వచ్చేసి మేము వెళ్ళిన రోజు తడిగా అనిపించింది. అదొక్కటే చిరాకు అనిపించింది కానీ ఇంకా చుట్టుపక్కల సెట్ అంతా బాగుంది. అప్పటి నుంచి వెయిట్ చేస్తున్న మూమెంట్ అయితే వచ్చేసింది. మన బాలరామయ్యని చూసేసే మూమెంట్. సో కళ్ళ నిండా నింపేసుకొని వచ్చేసాను నేనైతే. చాలా బాగున్నాడు, చాలా అందంగా ఉన్నాడు. అలా దర్శించేసుకొని ఇలా మళ్ళీ ఎగ్జిట్ అయిపోయాము. ఎగ్జిట్లో మనకి లెఫ్ట్ సైడ్ వచ్చేసి లక్కీ డిప్ తీయడానికి మనకి ఒక డ్రమ్ పెట్టారు. దాంట్లో రాసేసి డీటెయిల్స్ వేయమన్నారు. సో 4 మెంబర్స్ని ఫ్యామిలీ మెంబర్స్ని ఫ్లైట్ టికెట్ ఇచ్చేసి పంపిస్తారంట అయోధ్యకి. మేమైతే అదే పని చేసేసి ఇటు టైటానిక్ ఉంటే టైటానిక్ సెట్ వైపు వచ్చేసాము. సో ఇట్లా లోపలికి నడుచుకుంటూ వెళ్తే మనకు దీంట్లో చాలా ఫొటోస్ పెట్టారు. దీంట్లో క్రూ కానీ ఇది ఐడియా ఎవరిదో ఆ పర్సన్ది కానీ అన్ని ఫొటోస్ పెట్టారనమాట. ఇప్పుడు నేను చూపిస్తున్న పర్సనే ఈ టైటానిక్ నిర్మించింది ఈయన అంట. ఇలా చాలామంది ఫొటోస్ ఉన్నాయి. ఇలా నడుచుకుంటూ ఇంకా ముందుకు పోతే, కాకపోతే ఈ టైటానిక్లో అస్సలు మనకి గాలే లేదు. ఫుల్ సఫికేటింగ్ అనిపించింది నాకైతే. మధ్యలో ఎక్కడో ఒక చోట 2 చోట్ల మాత్రమే కూలర్ ఉంది. ఇవన్నీ దాటేసుకొని ముందుకు పోతూ ఉంటే సో ఒక్క ప్లేస్లో మాత్రం కూలర్ ఇంకా కూర్చోడానికి సోఫాలు అవి అరేంజ్ చేశారు. కాకపోతే ఎక్కువ మందికి కూడా గాలి రావట్లేదు అది. సో ఇక్కడైతే వీడియోస్ ఫొటోస్ తీసుకోవడానికి మంచిగా ఉంది ప్లేసు. ప్రాబ్లం ఏంటంటే ఒకవైపు చెంపలు కారుతుంటే ఫొటోస్ వీడియోస్ కూడా మంచిగా రావు. మంచి ప్లేసెస్ ఇంకా లైటింగ్ అంతా బాగుంది కానీ కొంచెం సఫికేటింగ్ అనిపించింది నాకు. కాకపోతే బాగా ఎంజాయ్ చేసాము. ఇది మా పాప చూడండి, లైటింగ్ అవి ఇవి ఉన్నాయి. ఎక్కడికి తీసుకొచ్చారబ్బా వింత ప్రపంచంలోకి ఇలా అని చెప్పి చూస్తుంది. చూస్తూ అలా నవ్వుకుంటూ ఉందన్నమాట. ఇలా నడుచుకుంటూ కొంచెం ముందుకు వస్తే ఇటు సైడ్ వచ్చేసి సోఫాస్ అవన్నీ ఉన్నాయి. కొంచెం ముందుకు వస్తే ఈ కారు బొమ్మ పక్కన మనకి టైటానిక్ ఫోర్స్లో పెట్టి దిగడానికి ఉంది. ఇది వచ్చేసి టైటానిక్ షిప్. లాస్ట్లో వచ్చేసి మనకి వాటర్ ఫాల్స్లా పెట్టారు కానీ స్మెల్ అంత బాగాలేదు. దీని బ్యాక్ సైడ్ అయితే ఎగ్జిబిషన్ ఉంది. ఓకేనా? నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ విజిట్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే అఫోర్డ్ చేయగలము అని అనుకుంటే, ఎందుకంటే ఎగ్జిబిషన్లో కూడా చాలా కాస్ట్ ఉంటుంది కదా అనిపిస్తే వెళ్ళేసి హ్యాపీగా ఎంజాయ్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.